నారాయణఖేడ్ ప్రాంతంలోని వివిధ మండలాలలో భూములు కొనుగోలు చేయాలని చెప్పేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్న విషయంలో ఇటీవల మా దృష్టికి కొన్ని మోసాలు జరుగుతున్నట్లు తెలియనైనది. ఇటు విషయంలో మనం గమనించినట్లయితే రైతుల యొక్క పాస్బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఆ పాస్బుక్స్లో ఫొటోస్ మార్ఫింగ్ చేయడం కానీ, లేదంటే అసలు పొజిషన్ లేని భూములకు సంబంధించిన పాస్బుక్స్, వివాదాలలో ఉన్నటువంటి భూములకు సంబంధించిన పాస్బుక్స్ వాటిని చూయించి ల్యాండ్ అనేది హైవేకి దగ్గరలో ఉంది, లేదంటే మంచి ఎక్కువ ధర ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ని చూయించి ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇదే భూమి అని చెప్పేసి నమ్మించి వాళ్ళని తొందర పెట్టి, ఒకవేళ మీరు భూమి కొనుగోలు చేయనట్లయితే వేరే పార్టీలు రెడీగా ఉన్నాయి, తక్కువ ధరకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళని కొంచెం తొందర పెట్టి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ కోసం అని చెప్పి 25% అమౌంట్ తీసుకోవడం, అది తీసుకున్న తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే టైంకి వాళ్ళకు వీళ్ళు అందుబాటులో లేకపోవడం అనేది ఇటీవల కొంతమంది దళారులు మోసాలు చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎవరైతే భూములు కొనుగోలు చేయడానికి ఈ ప్రాంతానికి వస్తారో వాళ్ళకి మేము చేసే హెచ్చరిక ఏమిటంటే, ఫస్ట్ మీరు ఏదైనా ల్యాండ్ తీసుకోవాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి వెరిఫై చేసుకోవడం. ఆ తర్వాత ల్యాండ్ మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటారో ఆ తీసుకున్న ల్యాండ్కి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళతోటి అది ఎటువంటి వివాదాలలో ఉందా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడము. మళ్ళీ తర్వాత అది ప్రాపర్గా మీరు దాన్ని కొలిపించుకోవడము, దాన్ని ప్రాపర్గా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము అనే విషయాలు ప్రాపర్గా జరిగిన తర్వాతనే మీరు కొనుగోలు చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది, మీరు మోసపోకుండా ఉంటారు. ఈ మోసాలకు సంబంధించి మేము కూడా మా పోలీస్ స్టేషన్ తరఫున వివిధ ప్రాంతాలలో ఫ్లెక్సీలు పెట్టేయడం, ఇలా మీడియా ద్వారా మీకు ఈ మా మెసేజ్ అనేది చేరుకుంటే మోసాలు అనేటివి తగ్గుతాయనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మీరందరూ ఈ విషయాలను గమనించి మోసపోకుండా ఉంటారని చెప్పేసి మా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నారాయణఖేడ్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా వెంచర్లు అంటే ఫామ్ ల్యాండ్లకు సంబంధించి విచ్చలవిడిగా పెరగడం అనేది జరిగింది. దీంట్లో అనేక రకాల అంటే రోడ్ సైడ్ లొకేషన్ నుంచి లోపల అమ్మడం కూడా ఇలాంటివి కూడా జరుగుతున్నా అధికారులు ఎంఆర్ఓ కానీ ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఈ వెంచర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి. అంటే జనాల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ ఉన్న గ్రామంలో కానీ కనీసం పంచాయత్ సెక్రటరీ పర్మిషన్ తీసుకునే పరిస్థితి లేదు. ఎంఆర్ఓకి సంబంధించి ఎంఆర్ఓకి కూడా కనీసం నోటీసులో పెట్టే పరిస్థితి లేదు. కానీ ఒక పేదోడు అదే రిజిస్ట్రేషన్కి వెళ్తే ఎవరు హద్దులు ఎక్కడున్నాయని చెప్పేసి అడిగే పరిస్థితి ఉంది. నలుగురు షూరిటీ తీసుకున్నాక రిజిస్టర్ చేయని ఎంఆర్ఓలు మరి ఫామ్ ల్యాండ్ ఓన్కి ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కనుక ఈరోజు ఎంఆర్ఓలు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిపైన ఇప్పటికే అనేక రకంగా అధికారులు పోలీస్ సిఐ గారు కూడా ప్రకటన కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది. అయినా అధికారులు మటుకు ఎలాంటి పర్మిషన్ లేకుండానే రిజిస్టర్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. రోడ్ల పక్కన అనేక బోర్డులు కనిపిస్తాయి కానీ అన్నీ కూడా ఫేక్గానే పరిగణించాలి. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా జీపీ పర్మిషన్ కానీ లేదంటే ఇక్కడ రెవెన్యూ పర్మిషన్ కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా బోర్డులు అనే పాత్ర జరుగుతుంది. నిన్న ఒక వెంచర్ మనం ఇక్కడ కంటి నుంచి నారాయణఖేడ్ దాకా పోతే ప్రతి కిలోమీటర్కి 1-2 బోర్డులు దర్శనం ఇస్తాయి కానీ ఏ ఒక్కటి కూడా పర్మిషన్ లేకుండానే నిర్వహించిన పరిస్థితి ఉంది. అక్కడ రాయల్ కింగ్డమ్ కానీ అట్లాంటి అనేక ఫేక్ అదంటే రోడ్ సైడ్లో చూపించి లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది కనుక వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!